హాయ్ అండి, ఐఎమ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మెయిల్స్లో ఉండే ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలామంది మెయిల్స్ ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లం ఏంటి అంటే చాలామంది మెయిల్స్లో ఉంటేనేమో హెవీ టెస్టోస్టిరాన్ ఉంటుంది, లేదు అంటే లో టెస్టోస్టిరాన్ అనేది ఉంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి చూసుకుంటే స్పర్మ్ కౌంట్. ఈ స్పర్మ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేల్స్లో. ఎందుకు అనంటే పిల్లలు కలగాలి అంటే హెల్దీ స్పర్మ్ ఉండాలి. అండ్ ఈ స్పర్మ్ తక్కువగా ఉన్నా, లేదు అంటే అన్హెల్దీ స్పర్మ్ వీళ్ళకి రిలీజ్ అవుతూ ఉన్నా కూడా వీళ్ళకి వైఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఈ స్పర్మ్ అనేది తక్కువగా రావడం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దానితో పాటు అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ వెయిట్ అనేది హెవీగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి పిల్లలు లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది మేల్స్. ఈ హెల్దీ స్పర్మ్ వీళ్ళకి రావాలి అని అంటే వీళ్ళకి ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి తీసుకునే ఫుడ్ అనేది మంచిగా ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం. అండ్ దానితో పాటు గీ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం. అండ్ నాన్ వెజ్ సీ ఫుడ్స్, మటన్ ఇలాంటివి తినడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. అండ్ వీటితో పాటు నట్స్ అంటే మనకి నట్స్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, కాజు, బాదం, పిస్తా, అండ్ ఎండు ద్రాక్షాలు, ఎండు ఖర్జూరాలు, సీడ్స్, నెంబర్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి మనకి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా వీళ్ళు డైలీ లైఫ్లో డైలీ తీసుకునే ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉంటే హెల్దీ స్పర్మ్ అనేది వీళ్ళకి వస్తుంది. అండ్ ఈ హెల్దీ స్పర్మ్ వచ్చినప్పుడు వీళ్ళకి ఎవరైతే ఉంటారో పార్ట్నర్ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంటుంది. ఇదొకటే. అండ్ కొంతమంది ఏంటి అంటే హెవీగా స్ట్రెస్కి వెళ్ళిపోతూ ఉంటారండి. హెవీగా స్ట్రెస్కి వెళ్ళిపోయిన వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ దానితో పాటు ఎక్కువ టైం సిట్టింగ్ పొజిషన్లో ఉండి జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈ లో స్పర్మ్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఏంటి అంటే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని చేసే జాబ్ ఉన్నవాళ్ళు అలా చేయండి. బట్ ఒక 2 అవర్స్కి ఒకసారైనా కూడా వాక్లా చేయడం, ఒక 5 or 10 minutes ఇలాంటివి చేస్తూ ఉండండి. ఎందుకు అనంటే మీరు ఇలా సిట్టింగ్ పొజిషన్లో ఉండడం వల్ల మీకు రిలీజ్ అయ్యే స్పర్మ్ ఏదైతే ఉందో ఆ స్పర్మ్ అనేది మీకు అక్కడ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల అది మధ్యలోనే డెడ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడు చాలా వరకు డెడ్ అవుతుంది. ఇంకా మిగిలిన కొద్ది గొప్ప స్పర్మ్ ఏదైతే ఉంటుందో అవి ఎగ్తో ఫైట్ చేసే కెపాసిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవుతుంది అండ్ కన్ఫర్మ్ అనేది అవ్వదు. అందుకని ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మినిమం కొంచెం వాక్ చేయడానికి చూడండి. ఇదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్కువగా హెవీ స్మోకర్స్ ఉంటారు, అంటే ఎక్కువగా స్మోక్ చేసేవాళ్ళు. వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఆల్కహాలిక్ పేషెంట్స్ అండ్ హెవీ స్మోకర్స్ వీళ్ళందరూ కొంచెం కంట్రోల్ చేసుకోవడం మంచిది. వీటి వల్ల కూడా ఈ హెల్దీ స్పర్మ్ అనేది వీళ్ళకి రాకుండా ఉండే ప్రాబ్లం అనేది ఉండింది. ఇదొకటి. అండ్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఎక్కువగా హార్డ్ వర్క్ చేసే పీపుల్స్, అంటే అగ్రికల్చర్ చేసే పీపుల్స్ ఉంటారు. వాళ్ళు పెస్టిసైడ్స్ అలాంటివన్నీ కూడా స్ప్రే చేస్తూ ఉంటారు పొలంలలో. ఆ టైంలో ఏమవుతుంది అంటే వీళ్ళు అందులో ఉండే కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి స్ప్రే చేసేటప్పుడు వీళ్ళు సేఫ్టీస్ యూజ్ చేయకుండా, సేఫ్టీస్ అంటే గ్లౌజెస్, మాస్క్ అండ్ టోటల్ బాడీ కవరప్ చేసుకోవడం, ఇలాంటివి అనేవి సమ్ పీపుల్స్ క్యారీ చెయ్యరు. బ్లైండ్గా ఏమీ ఉండదులే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అదనేది ఇట్స్ రాంగ్. దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి గ్లౌజెస్ వేసుకోవడం అండ్ కవర్ చేసుకోవడం, బాడీని, ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, ఇలాంటివి చేసి మీరు పెస్టిసైడ్స్ అనేవి మీరు మీ పొలంలో అప్లై చేసుకుంటే మీకు ఎటువంటి ఆ ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది బాడీలో ఆర్గాన్స్కి. అలా కాకుండా మీరు కొంతమంది ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్ని ఇలా బ్లైండ్గా తిప్పేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే ఈ గోర్లు ఏవైతే ఉంటాయో ఈ నెయిల్స్ మధ్యలోకి ఆ
కెమికల్ ఏదైతే ఉంటుందో అది లోపలికి పోవడం వల్ల మీకు తెలియకుండానే మన స్టమక్లోకి వెళ్ళిపోతుంది, ఇలా చేతిలోకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఇంకా ఏదో హడావుడిగా హ్యాండ్స్ వాష్ చేసుకొని ఫుడ్ తినేస్తూ ఉంటారు. అలా తినడం వల్ల ఏంటంటే ఈ గోర్ల ద్వారా మనకి స్టమక్లోకి వెళ్ళిపోయి లోపల మళ్ళీ ఫుడ్ పాయిజన్స్ అవ్వడం, రియాక్షన్ రావడం, బాడీ వామిటింగ్స్ రావడం, ఇంకా అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతుంది. సో అందుకని కొంచెం ఎవరైతే ఈ వర్క్ చేసే వాళ్ళు ఉంటారో కొంచెం చిన్నపాటి ప్రికాషన్స్ వాడండి. అండ్ దానితో పాటు ఆఫ్టర్ కంప్లీట్ మీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చక్కగా హ్యాండ్స్ అనేది వాష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్లో నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసం తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇవి అండి ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. నేను చెప్పే ఈ మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ అండ్ మంచి ఆర్గానిక్ ఫుడ్ ఇలాంటివి తినండి. బయట జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ స్కిప్ చేసేయండి. ఇవన్నీ స్కిప్ చేస్తే ఆల్మోస్ట్ మీకు ఏదైతే ఉందో ఈ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అండ్ దానితో పాటు హెల్దీ స్పర్మ్ కూడా మీకు ఉంటుంది. దీనివల్ల లైఫ్ అనేది మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ.